మనుషులమైన మనము దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని మీద నమ్మిక ఉంచటం ఎంతో మంచిది. మన దేవుడైన యెహోవా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అపోస్తులు దేవుని యందు భయభక్తులతో విశ్వాసం ఉంచి వాళ్ళు అనేక కార్యాలు చేయుటకు దేవుని యందు ప్రేమ విశ్వాసము ఉంచడం ద్వారా వాళ్ళు అనేక విజయాలు పొందినారు. పరలోక భూలోకముల సృష్టికర్త మన దేవుడు, మన తండ్రి అయిన దేవుణ్ణి వాళ్ళు పూర్తి విశ్వాసంతో నమ్ముచూ ఉన్నారు. ఆయన అద్వితీయ కుమారుడును ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును నమ్ముచున్నారు. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియకు గర్భమునందు ధరింపబడినాడు. ఆమెకు పుట్టెను. ఆయన సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకమునకు దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమున కెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడివైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్చుటకును అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. అందువలనే విశ్వాసులుగా అపోస్తులు ఎంతనో ఘన విజయం పొందారు. ప్రతి ఒక్క విషయంలో దేవుని విషయంలో వాళ్ళు హృదయానికి హత్తుకొని ఉన్నారు. అపోస్తులు దేవునికి ప్రార్థన చేస్తూ వేడుకుంటూ దీన మనస్సుతో అపోస్తులు మెలిగి ఉన్నారు. మన దేవుని మీద అపోస్తులందరూ బాగా నమ్మికతో ప్రార్థనా పరులుగా ఉంటూ ప్రార్థన చేయుచూ ఉన్నారు. మనము దావీదు కీర్తనలు చూసుకుంటే గన 33వ కీర్తన, నీతివంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము, సిరారతో యెహోవాను స్తుతించుడి. దావీదు దేవునికి అనేక విధాలుగా మొరపెట్టుకుంటూ ఆరాధన చేస్తూ కీర్తనలు చేస్తూ దివారాత్రములు దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి ఇలాగానే ఏ విధంగా దావీదు కీర్తనలు అన్నీ చేస్తూ పాడుతూ మొరపెట్టుకుంటున్నాడు, అదే విధంగా మనం కూడా దేవునికి సన్నిహితులుగా ఉండి దేవునికి మొరపెట్టుకుంటూ ప్రార్థన చేయడము ఎంతో మంచిది. దావీదు కీర్తన 31 చూసుకుంటే గన, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగా ప్రకారము గల ఇల్లుగాను ఉండుము, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపింపుము, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను కించుటకైనను నా శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను త్రప్పింపుము అని దావీదు ఎంతగానో ఆర్తనాదాలు చేస్తూ దేవునికి భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడై ప్రార్థన చేస్తూ దేవుణ్ణి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులతో యోబు గ్రంథం చూసుకున్నట్లయితే కనుక మనము యోబు ఎంతో యథార్థవంతుడు, న్యాయవంతుడు. యోబు వంటి న్యాయవంతుడు భూమి మీదనే లేడు అని
దేవుడు అన్నాడు, ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవునికి స్తోత్రములు. ఆయన న్యాయవంతుడు, చెడుతనమునే విసర్జించినవాడు. యోబు ఎంతో గొప్పవాడు. యోబునకు దేవుని మీద అంత ప్రేమ ఉన్నది. అతనికి 7,000 గొర్రెలును 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా నుండెను. కనుక తూర్పు దిక్కు జనములందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. అతనికి కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయునే కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెను. యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు. ఇంత సంపద ఉన్నప్పటికీ దేవుడు ఇదంతా పోయింది. ఒకరోజు మొత్తం ఏమీ లేకుండా అంతా పోయింది. అయినా దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుణ్ణి ఏమీ లేకపోయినా అంతా పిల్లలు ఆస్తి మొత్తం అంతా సర్వము ఏమీ లేకుండా అంతా కూలిపోయినను దేవుని యందు నమ్మిక ఉంచి ప్రేమతో దేవుని యందు నమ్మికతో ప్రేమతో దేవుని ప్రార్థిస్తూ ఉండేవాడు. దేవుడు ఒకరోజు దేవుని దగ్గరికి సాతాను వచ్చి, నువ్వు యోబుకి ఇచ్చిన ప్రతి ఒక్కటి కంచె వేసి ఉన్నావు, అందువలన నిన్ను యోబు ప్రేమిస్తున్నాడు అని దేవునితో సాతాను అన్నాడు. అప్పుడు దేవుడు, లేదు, యోబు యథార్థవంతుడు, నేను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను ప్రేమిస్తూనే ఉంటాడని చెప్పాడు. అప్పుడు యోబు పరీక్షకు సిద్ధమై ఉన్నాడు. దేవుడు చెప్పాడు, తన ప్రాణమును ముట్టకు, విలువైన ఇంకా ఏమైనా చెయ్యని. అదే విధంగా దేవుడు భయభక్తులతో విశ్వాసంతో యోబు అలానే ఉంటూ దేవుణ్ణి ఒళ్ళంతా కురుపులున్నా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ధ్యానిస్తూ దేవుణ్ణి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూషించకుండా, తన భార్య యోబు యొక్క భార్య దేవుణ్ణి దూషించి చనిపో అని చెప్పినా కూడా యెహోవే ఇచ్చును యెహోవే తీసుకొనెను అని దేవుణ్ణి ఒక్కసారి కూడా ఎటువంటి పరిస్థితుల్లో దూషించకుండా దేవుని నామముకు ఘనపరిచేటట్లు తను మెలిగాడు. యోబు అంటే యథార్థవంతుడు భూమి మీద లేనే లేడు. దేవుని యొక్క యథార్థను దేవుని యొక్క ప్రేమను చూసి యోబు నిజాయితీవంతుని యథార్థతను చూసి యోబుకు మునుపటి ఉన్న ఆస్తి కంటే 2 ఎక్కువగా యోబుకు దేవుడు ఇచ్చాడు. యోబు ఎంతగానో సంతోషంతో కుమార్తెలతో జీవనాన్ని కొనసాగించాడు. యోబు 140 సంవత్సరాల దాకా జీవనం సాగించి ఆ తర్వాత మరణించాడు. యథార్థవంతులు నీతివంతుల యొక్క ప్రార్థన దేవుడు మొదటగా వింటాడు. దరిద్రుల ప్రార్థన, దీనుల ప్రార్థన, ఇటువంటి వారి ప్రార్థన దేవుడు మొదటగా విని వారికి ఉత్తరం ఇస్తాడు. మనము యథార్థ హృదయంతో ప్రవర్తించడం ద్వారా దేవుని యందు ఘనతను పొంది మనము విలువైన జీవితాన్ని జీవించగలం. చెప్పుట సులువే కానీ యథార్థంగా నీతివంతుగా ఈ లోకంలో జీవనం కొనసాగించడం కష్టమే. అయినప్పటికీ దేవునికి ప్రార్థన చేసుకుంటూ యథార్థవంతులుగా నీతివంతులుగా బతకడము దేవుని ఎదుట సాధ్యపడుతుంది.